నమస్కారం స్వామీజీ. జై గురుదేవ్. మనం సెకండ్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు చివరిలో ధ్యానం గురించి మీరు ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ ధ్యానం సాధన చేస్తున్నప్పుడు మనకు కలిగేటటువంటి అద్భుతాలు ఏంటి, స్టెప్స్ ఏంటి? మా గురువుగారైన మహంతి హిమాలయగిరిజీ గారి పాదపద్మాలను మనసులో తలుచుకొని ఈ పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు సమర్పించుకుంటూ, మీరు అడిగిన ప్రశ్న, మేము చేసే సాధన విధానం గురించి తమరు అడిగారు. ఈ మధ్యకాలంలో జనాలలో ఈ యోగ సాధన గురించి కానీ ఆధ్యాత్మికత గురించి కానీ బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది చాలా శుభ పరిమాణము. ఇప్పుడు మీకు ఎదురుగా అనేక రకమైనటువంటి యోగ ప్రక్రియలు అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరికి ఏది సాధ్యమైతే దాన్ని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. మా గురువు మాకు నేర్పిన ఈ కుండలిని సాధన గురించి, అది ఎలా చేయాలా అన్న దాని గురించి మీకు ఒక చిన్న అవగాహన కలిగించేదానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఏ యోగాల్లో కూడా పూరక కుంభక రేచకాలు అనేది ప్రాణాయామం అనే క్రియ ఉంటుంది. ఈ ప్రాణాయామం చేయడం మూలంగా మానవుని ఆయుష్ ప్రమాణం ఆటోమేటిక్గా పెరుగుతుంది. నో డౌట్ ఇన్ ఇట్. 100 to 100%, 200% ఆయురార్థం మన చేతుల్లో ఉంది. దాన్ని పెంచుకొని ఆరోగ్యంగా ఉండగలిగే శక్తి కూడా మనకు ఈ యోగ సాధనలలో కలుగుతుంది. ఆసనాలు వేయటం మూలంగా శరీరం సంతృష్టిగా ఉంటుంది. ప్రాణాయామం చేయటం మూలంగా ఆయుష్ మనమే పెంచుకోగలం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ కట్టె ఇప్పుడు మీ ఎదురుగా ఉంది. ఇంకా మేము చేసే విధానంలో మాకు మొట్టమొదట నేర్పించేది, నేరుగా ప్రాణాయామం నేర్పించరు. ప్రాణాయామానికి ఈ శరీరాన్ని సిద్ధపరచడము అనేది జరుగుతుంది. ఎలాగైతే ఏదైనా ఒక రన్నర్ ఒకే దినం పరిగెత్తి గోల్డ్ మెడల్ తీసుకొని రాలేడు. అనేక సంవత్సరాల సాధన చేసిన తర్వాత మాత్రమే అతను అక్కడ పోయి ఆ పరిగెత్తి ఆ గోల్డ్ మెడల్ తెచ్చుకుంటాడు. ఎలాగో కుండలిని సాధన చేసేదానికి, ప్రాణాయామ సాధన చేసేదానికి ముందర 4 క్రియలు నేర్పిస్తారు. ఇందులో ఒక దాన్ని వేగిని అంటారు, రెండవ దాన్ని శీతలి అంటారు, మూడవ దాన్ని భస్త్రిక అంటారు, నాలుగవ దానిని మన పత్రిజీ గారు కూడా బాగా ప్రచారంలోకి తెస్తున్నటువంటి ఆనాపానసతి అని అంటారు. అంటే ఆల్టర్నేటివ్ ప్రాణాయామం. ఇడ నుంచి పింగళ నుంచి ఈడకు మార్చి చేయడం అని 4. వీటిని కొన్ని నెలలు సాధన చేయటం మూలంగా మానవుడిలోని శరీరంలో ఉండే 72,000 నాడులు శుద్ధీకరణ అనేది జరుగుతుంది. లంగ్స్ కెపాసిటీ, ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా పెరుగుతుంది. తద్వారా మానవుడు కుంభక స్థితిలో ఎక్కువసేపు ఉండగలిగి ఆ కుండలిని శక్తిని ప్రేరణ చేయగలిగినటువంటి స్థితికి చేరుతాడు. ఆ 4 క్రియలు, మొదటిది ఇలాగుంటుంది. దాన్ని వేగిని అంటాం. మీకు చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ క్రియ చేయటం మూలంగా కలిగే లాభాలు కూడా నేను వివరించి చెప్తాను నాకు తెలిసినంత వరకు. వేగిని, ముందు లోపలి గాలి అంతా వదిలేస్తాం. ఇది ఒక్క రౌండ్. ఇక్కడ మీరు బాగా గమనించి ఉంటారు, నేను గాలి పీల్చుతున్నప్పుడంతా పొట్ట ఊపుతుంది, గాలి వదులుతున్నప్పుడంతా లోపలికి పోతుంది, గాలి పీలుస్తున్నప్పుడంతా ఊపిరితిత్తుల ఈ ఛాతీ ప్రాంతం విశాలమవుతుంది, సాధారణ స్థితికి వస్తుంది. ఇలా చేయటం మూలంగా మన శ్వాసనాళాలలో ఉన్నటువంటి కల్మషాలు అన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. ఊపిరితిత్తులలో ఉన్నటువంటి కల్మషాలు, నేడు అంతా ఆధునిక ప్రపంచము అన్నిట్లోనూ కూడా వాయు పొల్యూషన్
అతి మైక్రాన్స్ లెవెల్స్లో లోపల ఊపిరితిత్తులలో ఈ కల్మషాలన్నీ పేర్కొని పోయి మానవుడు అసలే గాలి పీల్చుకునేది తక్కువ, ఆ పీల్చుకుంటున్న గాలిలో కూడా ఇటువంటి కల్మషాలు చేరటం మూలంగా అనారోగ్యాల పాలవుతున్నాడు. ఈ ఊపిరితిత్తుల శుద్ధీకరణ, ఆ ఊపిరితిత్తులు వాయు ప్రసరణం జరిగే వాయు నాళాల శుద్ధీకరణ ఈ క్రియ మూలంగా జరుగుతుంది. రెండవది మాటిమాటికి కడుపును లోపలికి బయటికి అనటం మూలంగా పేగులన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మనం తింటున్న ఏ ఆహారాన్ని అయినా కానీ పరిపూర్ణంగా జీర్ణం చేసి ఆ జీర్ణమైన ఆహారాన్ని మన శరీరానికి అందిస్తుంది, శక్తిగా మారుస్తుంది. ఇది మొదటి దాని ఉపయోగం. ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను, మీరు కరెక్షన్ చేస్తే ఇంకా ప్రేక్షకులకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ లోపలది బయటకు వదలాలి. ఇంకా వేగం. కరెక్ట్. గాలిని పీలుస్తున్నప్పుడు పొట్ట ఉబ్బుతుంది, గాలిని వదిలినప్పుడు పొట్ట లోపలికి పోతుంది. ఛాతీలో కూడా ఛాతీ కూడా ఆటోమేటిక్గా గాలిని పీల్చినప్పుడు అంతా ఛాతీ పైకి వస్తుంది, లోపలికి పోతుంది. చాలామంది తెలియక అంటారు. ఈ వెన్నెముక షేక్ అవుతుంది. వెన్నెముక సాధకుడికి ఎప్పుడూ స్ట్రేట్ కాకూడదు. సాధన మొదలుపెట్టిన దినం నుంచి వెన్నెముకను నిటారుగా పెట్టడం అలవాటు చేసుకుంటే పోను 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 మీకు తెలియకుండానే మీరు ఎక్కడ సాధనలో కూర్చున్నా కానీ మీ వెన్నెముక నిటారుగా ఉంటుంది. మొదటిది ఆ క్రియ. రెండవ దానిని శీతలి అంటారు. లోపల గాలిని వదిలేసి ముక్కులు మూసి నాలుకను చిలుక ముక్కులాగా చేసి బయటికి పెట్టి ఆ గొట్టము కన్నము నుంచి లోపలికి గాలిని పీల్చుకోవటం. చాలామందికి బహుశా నాలుక చిలుక ముక్కులాగా ఇలా పెట్టేకి వీలు కాకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఈ దారపుంట రీలు ఉంటుంది అట్ట, దానిని 3 వంతులు నోట్లోకి పెట్టుకుంటే కూడా మీకు అదే ఫలితం కలుగుతుంది. అది చేసే విధానం ఇలాగా. నోరు మూసి వదిలేస్తున్నాం. ఎంత ఊపిరితిత్తులలోకి గాలిని తీసుకోగలము, ఒక బెలూన్ను ఎంత పరిపూర్ణంగా పూర్తిగా ఊదగలమో ఆ విధంగా మన ఊపిరితిత్తులు 2 నిండిపోయేంతగా వేగంగా బాగా ప్రశాంతంగా ఈ గాలిని తీసుకుంటాం. అలా తీసుకుంటున్నప్పుడు లోపలున్న ఘంటనాలుక అంటాం, అది అమృత బిందు ఉత్పత్తి స్థానమైనటువంటిది. దానికి చల్లదనం చేకూరుతుంది. దానికన్నా వెనక ఉన్నటువంటి ఈ మెడుల్లా ఆమ్లాగేటా అనేది కూల్ అవుతుంది. మానవుడు అత్యధికంగా ఆలోచించేది, మానవుడిలో ఎక్కువగా పనిచేసేది ఈ మెడుల్లా ఆమ్లాగేటా. దాన్ని మనం ఎంత మంచి కండిషన్లో పెట్టుకుంటే మనకు అంత ఆలోచనలు ఉత్తమంగా వస్తాయి, ప్రశాంతంగా వస్తాయి, విన్నది జ్ఞప్తికి ఉంటుంది. ఇన్ని లాభాలు ఈ క్రియలో ఉన్నాయి. ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను స్వామి. వెల్, ఎక్సలెంట్. బాగా బయటకు వచ్చేయాలి. అది రాని వాళ్లకు ఆ దారపు ఉంటుంది కరెక్ట్ అనే పద్ధతిలో చేస్తాం. वेल द मैक्सिमम दैट यू कैन एबल टू टेक फुल, जितना हमरा से हो सकता है उतना फुल इसको भर्ती कर दिया है आपको, तो वो इसी चलेगी. ఇది రెండవది. మూడవది మేము భస్త్రిక అంటాము. మీరు కపాలభాతి అనే పేరుతో ఏదైతే ఇట్లా ఇట్లా చేస్తారో అది కాదు ఇది. దీన్ని మేము పిలిచే పేరు భస్త్రిక అంటాము. అది కూడా ఇలాగే ముందు లోపల గాలిని వదిలేసి ముక్కులు మూసి ఈ దంతోష్ట్రాల నుంచి గాలిని తీసుకుంటాం ఇలాగా.
బాగా గమనించండి, బహుశా మీకు శబ్దం కూడా వినపడి ఉండవచ్చు. అలా శబ్దం వచ్చేలాగా ఈ గాలిని రెండవసారి మీకు చూపిస్తాను. ఈ క్రియ చేయటం మూలంగా టాన్సిల్స్ అనేది ఎప్పటికీ రావు. రెండవది, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి థైరాయిడ్ గ్రంథి, ఇది రెండు యాక్టివ్గా పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథి ఓవర్ యాక్టివ్ కాదు, లెస్ యాక్టివిటీ కాదు, తాను ఎంత పని చేయాలనో అంతే పని చేస్తుంది. ఆ పీలుస్తున్నప్పుడు ఈ నరాలంతా బిగబెడతాం కాబట్టి అక్కడ ఒత్తిడి ఏర్పడుతుంది, తద్వారా ఈ లాభం కలుగుతుంది. అంటే థైరాయిడ్ తగ్గుతుంది, థైరాయిడ్ ట్రాన్సిల్స్ రావు, విశుద్ధి యాక్టివేట్ అవుతుంది. ఇంకా అదే మీ థైరాయిడ్ అంటే ఉండేది అక్కడే, అది శుద్ధి అవుతుంది. ఇంకా నాలుగవది అందరికీ తెలిసిందే, ఎడమ ముక్కు ద్వారా గాలి పీలుస్తాం, కుడి ముక్కు ద్వారా వదులుతాం, కుడి ముక్కు ద్వారా పీలుస్తాం, ఎడమ ముక్కు ద్వారా వదులుతాం. ఈ ఎడమ ముక్కు అనేది చంద్రనాడి ఇడా అంటాం, దీన్ని పింగళ సూర్యనాడి అంటాం. ఇంతటి చలికాలంలో మేము ఇట్లే ఉంటాము, కారణం మేము ఎక్కువగా సూర్యనాడిని ఆడిస్తాం, శరీరంలో ఉష్ణత పెరుగుతుంది. వేసవి కాలంలో మేము చంద్రనాడిని ఎక్కువ వాడతాం, తద్వారా మాలో శీతలత్వం ఉంటుంది, ఎండ వడదెబ్బ మాకు తగలదు. ఇది ఎవరు చేసినా కానీ చేసుకునేదానికి అనువైనటువంటి సాధన. దీంతో కలిగే ప్రయోజనము, మానవుడి శరీరంలో ఒక్క దినములో రెండు ముక్కుల ద్వారా సమానంగా వాయు సంచలనం అనేది జరగదు. ఉదయం ఒక ట్రిప్పుగా, మధ్యాహ్నం ఒక ట్రిప్పుగా ముక్కులు మారి మారి వాయువు నడుస్తుంటుంది. ప్రతి 1.5 అవర్కి మారుతూ ఉంటుంది. టైమింగ్స్ ఉంది దాంట్లో. మరి మా బ్రహ్మంగారి చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే 21,600 హంస జపంలో మూలాధారంలో 1000 అని, తర్వాత ఇన్ని వేలు అని, అన్ని వేలు అని ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క నడుస్తూ ఉంటుంది. ఆ లెక్క నడుస్తున్నప్పుడు ఒక్కొక్క చక్రంలోకి ఈ గాలి అనే లెక్కలు ఉంటాయి. దాని ప్రకారం అది నడుస్తుంటుంది మెటల్ సైకిల్. ఆ సైకిల్ను మార్చే విధానం ఇది. రెండు ముక్కలకు కూడా పని కల్పిస్తూ సహజంగా రెండు ముక్కులతో చల్లదనము, ఉష్ణదనము రెండింటినీ సమానం చేసుకుంటూ బాడీని కంట్రోల్లో పెట్టుకునేకి ఈ క్రియ పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ 4 క్రియలు ఆరంభంలో 3 పర్యాయాలు, ఒక్కొక్క రౌండ్. 4వ క్రియ ఒక్కసారి ఎలా చేయాలో చెప్తారు? ఇలా ఎన్ని సైకిల్స్ చేయాలి? ఇది ఎంతసేపు ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. దీంట్లో పెద్ద ట్రబుల్ ఉండదు. కానీ వేగిని చేసేటప్పుడు కాస్త కళ్ళు మబ్బులు కప్పినట్టు కావటం లాంటి స్టార్టింగ్లో ఉంటాయి. అది అన్నీ సెట్ అయిపోతాయి, పెద్ద గొడవ కాదు దాంతో. కానీ రెండవది గుర్తుంచుకోవాల్సింది, ఈ 4 క్రియలు ఏది చేస్తున్నప్పటికీ మనం ఇటు ఏమీ మారాల్సి పోతుంది. ఈ పొజిషన్లో మట్టుకు చేంజ్ ఉండకూడదు. అని పీల్చాల్సిన పనిలే, ఇది ఇక్కడే పెట్టి అది అంతే. ఇది అంతే. ఇది అంతే.
ఈ 4 క్రియలు మనం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఒక 3-4 నెలలు చేస్తే మీకు తెలియకుండానే మీ ఒళ్ళులోని 72,000 నాడులు శుద్ధీకరణ జరుగుతాయి. మీ లంగ్స్ కెపాసిటీ బయటి వాయువును పీల్చుకునేదానికి పూర్తి కెపాసిటీలోకి వస్తాయి. తద్వారా మీరు కుంభకాన్ని బాగా ఎక్కువసేపు చేయగలరు. కుంభకం ఎక్కువసేపు చేస్తూ గాలిని బంధించి ఆ సాధన కొన్ని నెలలు చేసిన తరువాత 3 బంధాలు వేయడం అనేది ఉంటుంది. ఇంతకు ముందుటివి 4 క్రియలు, ఆ తర్వాత 3 బంధాలు అంటారు. త్రిబంధాలు. ఒకటి మూలబంధము, రెండవది ఉడ్డియాన బంధము, మూడవది జాలంధర బంధము అంటారు. మూలబంధం అంటే గుదస్థానాన్ని పైకి లాగుకున్నట్లు చేసి మూసివేయడం, అంటే అశ్విని ముద్ర వేసి పట్టి ఉంచడం. అదే కాకపోతే కనుక మీ కాలి మడమను, ఈ మడమను గుదస్థానం దగ్గర పెట్టేసి ఈ కుడికాలను తీసుకొని మన లింగస్థానం దగ్గర పెట్టి కూర్చుంటాం. తెలియకుండానే మూలబంధం ఆటోమేటిక్గా ఏర్పడిపోతుంది. రెండవది ఉడ్డియాన బంధం అంటారు. ఈ కడుపును, నాభిని మన వెన్నెముక వరకు వెనక్కు తీసుకొని పోవటం. అది వేసి ఫస్ట్ మూలబంధం, రెండవది ఈ బంధం, మూడవది ఈ గడ్డాన్ని మన మచ్చలి గుంట అంటాం. ఇక్కడ ఒక గుంత ఉంటుంది, ఆ గుంతకు తగిలించడం. ప్రాణవాయువుని తీసుకొని మూలాధారాన్ని బంధించి జాలంధర బంధం, ఉడ్డియాన బంధాలు వేసినప్పుడు ఈ అపాన వాయువు పైకి వచ్చేస్తుంది. దానికి ముందే మనం ప్రాణవాయువు తీసుకొని ఉన్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పద్యం చెప్తాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణేనా దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయక్తం పచాన్యాన్యం చతుర్విధం. ఈ అపాన వాయువు మొత్తం శుద్ధీకరణ ఇక్కడ జరుగుతుంది, ప్రాణవాయువుతో జరిగి. మళ్ళీ ఈ బంధం విడుదల చేసి ఆ గాలిని వదిలేసినప్పుడు అపాన వాయువులో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా బయటికి పోతుంటాయి. దాని మూలంగా ఈ ప్రయోజనం ఉంటుంది. అంటే ప్రాణాపాన సమాయుక్తం వల్ల మనిషిలో జరిగేటటువంటి మార్పులు ఏంటి? అపాన వాయువు బాగా యాక్టివేట్ అయిపోతుంది. తిన్న పదార్థాలు జీర్ణమై విడిచిన మలము కూడా కంపురాని స్థితికి వస్తుంది. యోగులకు మీరు గమనించుంటారు, యోగుల దగ్గర దుర్గంధం ఎట్టి పరిస్థితిలో ఉండదు వాళ్ళ చెమటలో కానీ. ఎందుకంటే అపానవాయువు శుద్ధీకరణ జరిగింది. అపానవాయువు అశుద్ధీకరమైంది కాదు, కానీ ఆ అపానవాయువు ప్రాణవాయువుతో కలిసి ఇంకా శక్తివంతమై మన ఈ కల్మషాలన్నింటినీ కూడా లేకుండా రెడ్యూస్ చేస్తూ ఆ దుర్వాసనను రెడ్యూస్ చేసేస్తుంది. అంటే నేను ఒక చోట చదివాను స్వామి, ఒక యోగా కాదా అని తెలుసుకోవాలంటే ఆ యోగి యొక్క బాత్రూమ్ని చూస్తే వారు బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎటువంటి స్మెల్ రాలేదు అంటే వారు నిజమైన యోగి అని. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది అదే విషయమే. అపానవాయువు శుద్ధీకరణ జరిగిందంటే అతని మలం కానీ మూత్రం కానీ పెద్దగా దుర్వాసన రావు, చెమట అస్సలు రాదు. చెమట వస్తుంది, చెమటలో వాసన ఉండదు. అంటే కల్మషాలన్నీ ఇక్కడ భస్మం అయిపోతున్నాయి. ఇది మొత్తం ఉండేది మనకు మణిపూరక చక్రం, అగ్నిచక్రం. ఆ స్థానం దగ్గర ముందే బయట నుంచి తీసుకునే ఈ విశ్వశక్తి ప్రాణశక్తి లోపలికి వస్తాను. మనలో ఉన్న పరవాయువు అక్కడ వచ్చింది, ఆ రెండు సంయుక్తమవుతాను. మొత్తం కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది సైన్స్ ప్రకారం. ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నామని బయటికి చెప్తున్నాం. అది అందరి మానవుల్లో జరిగేది. యోగిక్ మానవుడు యోగాకర్త యోగా చేస్తాడో వాడికి ఈ అపాన వాయువు శుద్ధీకరణ జరిగిపోతూ ఉంటుంది. ఒక యోగి ఆ విషయంలో ఎప్పుడైతే పూర్తి పక్కా సాధిస్తాడో, ఇప్పుడు మీరు చెప్పిన వ్యవహారమే మీకు పుస్తకాలు అది వచ్చిందంటే నిజం కాబట్టి బయటకు వచ్చింది. అయితే స్వామి, పూరకము, కుంభకము, రేచకము అంటారు. ఈ పూరకము వల్ల బెనిఫిట్ ఏంటి, ఈ కుంభకం వల్ల బెనిఫిట్ ఏంటి, రేచకం వల్ల బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు శ్వాసకి మామూలుగా మానవుడు శ్వాస తీసుకుంటున్నాడు, వదిలేస్తున్నాడు వెంటనే. అసలు తీసుకున్న వాయువును వాడుకోవడం కూడా లేదు. ఇన్వాలంటరీ మూడ్, నీకు తెలియకుండానే తీసుకుంటున్నావు, వదులుతున్నావు. ఓ సైంటిస్టులు కూడా ఈ మధ్య లెక్కలు వేశారు. ఒక సగటు మానవుడు సాధారణ కండిషన్లో 1 నిమిషంలో 15 సార్లు రెస్పిరేషన్ చేస్తున్నాడు. పూరక, కుంభక, రేచకాలు 3 అయిపోతున్నాయి. కుంభకం అస్సలు జరగడం లేదు, పూరకం అవుతుంది, రేచకం అవుతుంది. పూరకం అంటే నింపుకోవడం, కుంభకం అంటే నిలిపి ఉంచుకోవటం,
రేచకం అంటే వదిలివేయటం. ఈ 3 మాటలు మామూలుగా వీటిలో 2 మానవుడు ప్రతి ఒక్కడు చేస్తున్నాడు, పీల్చుకుంటున్నాడు, వదులుకుంటున్నాడు. యోగి ఆ పీల్చుకున్న గాలిని కొంచెం సేపు కుంభించటం మూలంగా ఉపయోగించుకుంటున్నాడు. అట్ ది సేమ్ టైం ఆ ఉపయోగించుకుంటున్న జరుగుతున్న కుంభక స్థితిలో ఉన్నంత స్థాయి వరకు మళ్ళీ ఊపిరి పీల్చడం వదలడం అనే క్రియ లేదు. సాధారణ మానవుడు 15 ఊపిర్లు తీసి వదులుతున్నాడు నిమిషానికి. ఇప్పుడు నేను కుంభకంలో 1 నిమిషం ఉంటే చూపిస్తాను. ఇప్పుడు వ్యత్యాసం మీరే గమనించి ఉంటారు. ఈ 1 నిమిషంలో నేను ఏ ఊపిరిలు తీసుకోలేదు, వదలలేదు. ఒకేసారి తీసుకున్నాను, ఒకేసారి వదిలాను. సాధారణులు అందరూ ఈ లోపల 15 ఊపిరిలు తీసుకున్నారు, వదిలేరు. నాకు 14 ఊపిర్లు మిగిలినాయి. 1 నిమిషం కుంభిస్తేనే నాకు 14 ఊపిర్లు మిగిలాయి. నేను 2 నిమిషాలు కుంభిస్తే 28 ఊపిర్లు నాకు మిగులుతాయి. ఒక్క ప్రాణాయామంలో, ఒక్క కుంభకంలో. ఒకసారి కుంభకం నేను ట్రై చేస్తాను స్వామి. వెల్ 30 సెకండ్ల దాకా పట్టగలిగారు అంటే 1/2 నిమిషం. ఇంకా మెల్లగా సాధన చేసుకుంటూ పోతే 1 నిమిషానికి ఈజీగా రాగలరు. ఇంకా సాధన చేసుకుంటే 2-3 నిమిషాల వరకు రాగలరు. 3 నిమిషాల వరకు వచ్చాము అంటే కనుక మనం అసలు ఆ దినమంతటికి ఊపిరి తీసుకుని వదల కిందకి లెక్కకు వస్తుంది. 1 గంట సేపు ఇటువంటి 3 నిమిషాల ప్రాణాయామం చేస్తే ఇంకా దినానికి మనం బతికిపోయాం. 1 దినం మనకు సేవ్ అయిపోయింది. ఇది ఆ కుంభకంలో మీరు అడిగారే పూరక కుంభక రేచకాల్లో ఉన్న బెనిఫిట్. సహజంగా మానవుడికి వానికి తెలియకుండానే ఊపిరి తీసుకుంటున్నాడు, వదులుతున్నాడు. అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు మనం. అది కాకుండా ఇప్పుడు సంకల్పిత చర్యగా దీన్ని మనం మార్చుకుంటున్నాం. ఇంతకుముందు మనం బాడీ మాట వింటున్నాం, ఇప్పుడు మన మాట బాడీ వినేటట్లు చేసుకుంటున్నాం. ఎప్పుడైతే బాడీ మన మాట వినడం మొదలు పెడుతుందో మనం ఇంత ఆరోగ్యంగా ఆయుష్గా కలిగి ఉంటాం. ఇంకా స్వామి, ఈ బహిర్కుంభకము అంటారు కదా, శ్వాసను బయటికి వదిలటం వల్ల, బహిర్కుంభకం చేయటం వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఇదే బతి. ఇప్పుడు మామూలుగా తీసుకున్న గాలిని వదిలేస్తాం. సెకండ్స్. మన ఈ బ్లడ్ సర్క్యులేషన్లో బ్లడ్ సెల్స్కు ఆక్సిజన్ అవసరం. అందుకే మనం చేస్తుండేది రెస్పిరేషన్. ఈ బాహ్య కుంభకం చేయటం మూలంగా మెల్లమెల్లగా బ్లడ్ సెల్స్లో
అది యూటిలైజ్ చేసుకునే ఆక్సిజన్ పర్సంటేజ్ను అదే తగ్గించుకుంటుంది. నాకు బయట నుంచి దొరకడం లేదు, ఉన్నదాన్నే వాడుకుంటామని. బ్లడ్ సెల్లు మీరు బాగా అబ్జర్వ్ చేసి చూస్తే దాంట్లో ఒక న్యూక్లియోలై అనబడేటువంటి ఆక్సిజన్ ఛాంబర్ ఉంటుంది అణువులు. ఆ ఛాంబర్ యాక్టివేట్ అవుతుంది. తద్వారా కూడా మనకు ఆయుష్ శక్తి, ఆరోగ్య శక్తి కలుగుతుంది. ఈ శ్వాసక్రియలో మనకి ఇడానాడి, పింగళ నాడి రెండు జరుగుతున్నాయి కదా. ఇడానాడి, పింగళ నాడి చర్యలు జరుగుతున్నప్పుడు మీరు అన్నారు, మేము మంచు ప్రదేశాలకు వెళ్తే సూర్యనాడిని యాక్టివేట్ చేసుకుంటాం, చలి ప్రదేశాలకు వెళ్తే అదే మామూలుగా ఉష్ణ ప్రదేశాలకు వెళ్తే ఆటోమేటిక్గా చంద్రనాడిని యాక్టివేట్ చేసుకుంటున్నాం. ఈ యొక్క సూర్యనాడి నుంచి చంద్రనాడికి వెళ్ళే ప్రక్రియలు కొన్ని ఉంటాయి కదా, ఆ ప్రక్రియలో మీరు ప్రధానంగా ఉపయోగించేది ఏంటి? మా దగ్గర ఒకటి ఉంటుంది, మీ తెలుగులో చెప్తారు, దండం దశగుణం భవేత్ అని. కమండలం ఈ పక్కడెముకల మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆపోజిట్గా మారుతుంది. యు నో ఆల్ దీస్ థింగ్స్. మీకు తెలిసే మీరు నన్ను అడుగుతున్నారు, అంటే జనాల కోసం అడుగుతున్నారు. ఇప్పుడు మేము చేసేది అంతే, కాకపోతే మేము ఇంకా రాను సాధన పెరిగిపోయినాక దండం కూడా అవసరం లేకుండా సంకల్పం మాత్రం చేత దీంతోనే ఎక్కువ జరగాలి అనుకుంటే ఇది, దీంతోనే ఎక్కువ జరగాలంటే ఇది బంద్ అయిపోతాయి పక్కది. దట్ డిపెండ్స్ ఆన్ సాధన ఎక్స్పీరియన్స్. అయితే మనకి ఈ యొక్క శ్వాసతో అనుసంధానం అవటం వల్ల ప్రకృతిని కూడా జయించవచ్చు అంటారు, సిద్ధత్వాలు తెచ్చుకోవచ్చు అంటారు. ఏ సాధన చేసినా సిద్ధులు పొందేదానికి అని చేయటం మూర్ఖత్వం. ఈ బతుకు ఉండేది సిద్ధుల కోసం కాదు. అది 4 దినాలు ఉంటే పోతాయి. ఉన్నప్పుడేమో మీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది, 4వ దినం చేయకపోతే మిమ్మల్ని అదే జనాలు చీ అంటారు. ఎందుకు అట్లాంటివి? దాన్ని వాట్ ఈస్ ద నెసరీ ఫర్ దట్? అంటే భౌతిక జీవితంలో డబ్బు ఉన్నప్పుడు గౌరవం పొంది, డబ్బు పొంగనే ది సేమ్ థింగ్. మానవుడు ఈ మూడింటి వెనక పడుతుంటాడు. అకారత్రయం, ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కావాలని కోరుకుంటుంటాడు. నాశనం అయ్యేదానికి కకారత్రయం పెడతా ఉంటాడు. అకారత్రయము, ఆయు, ఆరోగ్యము, ఐశ్వర్యం. కకారత్రయం అంటే కీర్తి, కాంత, కనకం. కీర్తి, కాంత, కనకం. దీని వెనకనే మనిషి పడి పాడైపోవడము, దాంతోనే అది పొందాలా అనే తపనతో కష్టపడి సంపాదించుకుంటున్నాడు, వృద్ధి చెందుతున్నాడు, పతనము అయిపోతున్నాడు. ఎంతసేపు దీన్ని పొందేదానికి, సిద్ధులు పొందేదానికి యోగం కాదు. యోగము అంటే పొద్దున మాస్టర్ గారు చెప్పినట్లు లయం. మనం ఎందులో నుంచి వచ్చామో అందులోకి లయమయ్యేపోయేదానికి ఈ సాధన. కానీ ఆ లయానికి ముందు ఈ శరీరాన్ని శుద్ధిగా మంచిగా పెట్టుకొని మనం సాధన చేసుకుంటూ మనం ఆరోగ్యవంతంగా ఉండి నలుగురికి కాస్త ఉపయోగపడేదానికి ఈ కట్టె కోసము ఈ మాత్రం యోగం. అంతేగాని ఇదేదో సిద్ధులు పొందేదానికి, అది చేస్తే ఆ సిద్ధి వస్తుంది, నీళ్ళ మీద నడుస్తాం, గాలిలో పోతాము. ఏమైంది? ఏండ్ల సాధనను ఈ క్షుద్రశక్తుల కోసం పోగొట్టుకునే కంటే కూడా మన జీవన కైవల్యం కోసము, పరుల ఉన్నతి కోసము ప్రయత్నం చేస్తే ఎంతో మంచిది. మాకు ఆ సిద్ధుల బొద్దుల మీద ఆశ లేదు, మేము సిద్ధుల ప్రదర్శనకు పోము, రావు. ఇంకో మాట, సాధకుడు సాధన చేసే కొద్దీ ఆ సిద్ధులు ఆటోమేటిక్గా కలుగుతాయి. ఆ కెపాసిటీ బాడీకి వస్తుంది. నాకు వచ్చింది కదా అని ఏ రోజు అహంకరించి వాటిని ప్రకటించడం మొదలు పెడతాడో వాని పతనం మళ్ళా మొదలవుతుంది. మామూలు పతనం కాదు, మిగతా వాళ్ళకంటే ఘోరమైన పతనంలోకి పోతాడు. అటువంటిది ఎవరూ ప్రయత్నం చేయకండి, నా కోరిక. అయితే స్వామి, ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4 ప్రాణాయామాలు, కుంభకం చేస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రోజులకి వారికి కుండలిని చలనాలు అనేది కలుగుతాయి? అది అతని యొక్క పూర్వజన్మ సుకృతము, గురుకృప, దైవానుగ్రహం 3 కూడా కలిసి రావాలి. ఇతను చేస్తున్న ప్రయత్నంలో ఏమాత్రం లోపల లేకుండా దినంలో ఆయా టయానికి తగినంత సాధన కోసం టైం స్పేర్ చేసుకోగలగాలి. ఆ టైం స్పేర్ చేసుకునేటప్పుడు అయ్యో ఆ పని కాలేదే, ఈ పని కాలేదే అనే డిసప్పాయింట్మెంట్లు ఉండకూడదు. మనస్సును ప్రశాంతంగా కూడా ఉంచుకోవాలి. అలా ఉంటూ చేస్తూ వెళ్తూ ఉంటే వారికి ఆటోమేటిక్గా ఆ కుండలిని జాగృతి ఒక్కసారి అయింది అంటే ఇంకా తను
మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇంకా మీ ప్రమేయం అవసరం లేదు ఇంకా అక్కడ. అది జాగృతి చేసేంత వరకే మీకు. జాగృతి అయినాక తాను ఎలా పోవాలో అలా పోతుంది. తను ఎలా పోవాలో అలా పోతుంది. జీవితాన్ని కూడా ఇంకా తాని చేతిలోకి పోయాం మనం, దైవం చేతిలోకి మనం వెళ్ళాం. బస్ అమ్మవారి చేతికి మనం పోయాం. అమ్మవారే తీసుకెళ్ళిపోతారంటే మనమేం పోయినా సంతోషమే. ఈ మామూలు చావు కన్నా ఆ తల్లి చేతులు తీసుకుని పోతే కపాల మోక్షం అంటాం దాన్ని. అది పొందితే కూడా ఆనందమే కదా. కపాల మోక్షం పొందినోడికి పునర్జన్మ లేదు, డైరెక్ట్గా కలిసిపోతాడు. నో పాపాలు నో పుణ్యాలు. థ్యాంక్ యూ స్వామీజీ. జై శ్రీరామ్.